ఇండియాలోని కొన్ని స్టేట్స్కి $250 మిలియన్ అంటే సుమారు 2,000 కోట్ల లంచం ఇచ్చి కాంట్రాక్టులు దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు వల్ల 4 లక్షల డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ జనరేట్ అవుతాయని అగ్రిమెంట్ పీరియడ్ లో 900 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ కూడా తగ్గుతాం. అదాని గారు ఆంధ్రప్రదేశ్ కి వచ్చి అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లోని కీలక వ్యక్తిని కలిసి 1750 కోట్ల లంచం ఆఫర్ చేశారు. మన ఇండియాలో స్కామ్ జరిగితే అమెరికాకి ఏం సంబంధం? ఎలాన్ మస్క్ ఇండియాలో స్టార్ లింక్ ని లాంచ్ చేయబోతున్నారు. అదాని గారు డొనాల్డ్ ట్రంప్ కూడా మంచి మిత్రుడు. Gautam Adani company saw a massive sell-off. They lost $34 billion in value in one day. కొన్ని రోజులుగా మన దేశంలో ట్రెండింగ్ టాపిక్ అమెరికన్ కోర్ట్ గౌతమ్ అదాని గారి మీద చేసిన అలిగేషన్స్. అసలే అదాని గారికి పొలిటికల్గా పరిచయాలు ఎక్కువ. దానికి తోడు ఈ కేసులో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉండడంతో, వాటిల్లో మాజీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఉండడంతో ఈ ఇష్యూ మరింత స్పైసీ అయింది. అసలు ఏం జరిగింది? యుఎస్ కోర్ట్ అదాని గారిపై మోపిన అభియోగాలేంటి? జగన్మోహన్ రెడ్డి గారికి అదాని గారు నిజంగానే 2,000 కోట్ల లంచం ఇచ్చారా? అసలేంటి స్టోరీ ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్ మీద ఇప్పటికే చాలామంది వీడియోస్ చేశారు. సో ఇష్యూ గురించి మీకు తెలిసే ఉంటుంది. సో ఆల్రెడీ ఇష్యూ గురించి తెలిసిన వారైతే ఇంట్రడక్షన్ స్కిప్ చేయండి. వీడియోని చాప్టర్స్గా డివైడ్ చేశాను. ఇక విషయానికి వస్తే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అలాగే యుఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ గౌతమ్ అదాని గారిపై సీరియస్ అభియోగాలు మోపారు. యుఎస్ అథారిటీస్ ప్రకారం గౌతమ్ అదాని గారు అమెరికన్ ఇన్వెస్టర్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుండి ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇచ్చి మనీ కలెక్ట్ చేశారు. అలాగే వైర్ ఫ్రాడ్కి పాల్పడ్డారు. అలాగే ఇండియాలోని కొన్ని స్టేట్స్కి $250 మిలియన్ అంటే సుమారు 2,000 కోట్ల లంచం ఇచ్చి కాంట్రాక్టులు దక్కించుకున్నారని. ఇవి కేవలం అభియోగాలు మాత్రమే. ఈ ఇష్యూని డీప్గా అర్థం చేసుకోవాలంటే మనందరం అసలు SECI అంటే ఏంటి, స్కామ్ ఎక్కడ జరిగింది అనే విషయాలు తెలుసుకోవాలి. రోజు మనం వాడే కరెంట్ వివిధ సోర్సెస్ నుండి వస్తుంది. కోల్ నుండి, వాటర్ నుండి, విండ్ నుండి, అలాగే సోలార్ నుండి. ఈ ఎనర్జీని ఉత్పత్తి చేసే వివిధ కంపెనీల నుండి టెండర్స్ ద్వారా పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ చేసుకుంటాయి. ఈ డిస్కామ్స్ ఆల్మోస్ట్ స్టేట్ గవర్నమెంట్కి చెందినవే, అలాగే స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటాయి. ఈ డిస్కామ్స్ నుండే మనకు కరెంట్ వస్తుంది. ఇక ఈ సిచ్యువేషన్ విషయానికి వస్తే ఈ డిస్కామ్స్ సెకీతో PPS చేసుకున్నాయి. సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సెకీ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ. ఈ కంపెనీ ఏర్పడింది సోలార్ పవర్ సెక్టార్లో ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయడానికి. ఈ కంపెనీ ఎలా పనిచేస్తుందంటే, ఈ కంపెనీ ప్రొడక్షన్ కంపెనీస్ నుండి సోలార్ ఎలక్ట్రిసిటీని పర్చేస్ చేసి ఈ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్న డిస్కామ్స్కి ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తుంది. ఇక్కడ చైన్ ప్రాసెస్ మీరు అర్థం చేసుకోవాలి. ముందుగా సెకీ టెండర్స్ పద్ధతిలో ప్రొడక్షన్ కంపెనీస్ నుండి ఎలక్ట్రిసిటీ పర్చేస్ చేసే అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఆ పర్చేస్ చేసిన ఎలక్ట్రిసిటీని కొంత ప్రాఫిట్కి డిస్కామ్స్ ముందు ప్రపోజల్ పెడుతుంది సెకీ. ఈ ప్రపోజల్ నచ్చిన స్టేట్ డిస్కామ్స్ సెకీతో అగ్రిమెంట్ చేసుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక పవర్ ట్రేడింగ్ కంపెనీ. సహజంగా స్టేట్ డిస్కామ్స్ తక్కువ రేట్కి కరెంట్ అందిస్తున్న వారితోనే అగ్రిమెంట్స్ చేసుకుంటాయి. సెకీ అయినా వేరే పవర్ ట్రేడింగ్ కంపెనీ అయినా తక్కువ రేట్కి కరెంట్ ఇస్తేనే స్టేట్ డిస్కామ్స్ అగ్రిమెంట్ చేసుకుంటాయి. అప్పుడే కరెంట్ బిల్ రేట్స్ కూడా తగ్గుతాయి, అలాగే ప్రజల మీద భారం తగ్గుతుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ అమెరికా అధికారులు చెప్తున్న స్కామ్ ఎక్కడుంది? ఆ విషయం తెలుసుకోవాలంటే మనం 2019కి వెళ్ళాలి. 2019లో సెకీ పవర్ పర్చేస్ చేయడానికి బిడ్డింగ్ ప్రాసెస్ కండక్ట్ చేసింది. ఈ బిడ్డింగ్ ప్రాసెస్లో మంచి డీల్ ఇచ్చిన కంపెనీతో సెకీ అగ్రిమెంట్ చేసుకొని ఆ కంపెనీ నుండి పవర్ పర్చేస్ చేస్తుంది. ఈ బిడ్డింగ్ జరిగింది 12 గిగావాట్స్ సోలార్ ఎలక్ట్రిసిటీ, అలాగే 3 గిగావాట్స్ ఎనర్జీని జనరేట్ చేసే సోలార్ ప్యానెల్స్ కోసం. ఈ బిడ్డింగ్ ప్రాసెస్ని గెలిచింది అదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీ, అలాగే US బేస్డ్ అజూర్ పవర్ కంపెనీ. దీంతో ఈ 12 గిగావాట్ల ఎలక్ట్రిసిటీని, సోలార్ ప్యానెల్స్ని సప్లై చేసే కాంట్రాక్ట్ని ఈ రెండు కంపెనీస్ తగ్గించుకున్నాయి. నిజానికి ఇది ఒక భారీ కాంట్రాక్ట్, ఎందుకంటే సెకీ ఒక గవర్నమెంట్ కంపెనీ. ఈ కంపెనీకి కేటగిరీ 1 పవర్ ట్రేడింగ్ లైసెన్స్ ఉంటుంది. ఈ లైసెన్స్తో ఈ కంపెనీ ఇండియాలో టాప్ లెవెల్ పవర్ ట్రేడర్ అవుతుంది. ఈ కంపెనీ నేషనల్గా అలాగే ఇంటర్నేషనల్గా కూడా పవర్ ట్రేడింగ్ ఈజీగా చేయగలదు. గవర్నమెంట్ కంపెనీ కాబట్టి ఈ కంపెనీతో డీల్ చేసుకోవడానికి ఎక్కువ గవర్నమెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాయి. అందుకే ఇది ఒక నెక్స్ట్ లెవెల్ కాంట్రాక్ట్. బట్ ఈ భారీ కాంట్రాక్ట్ దక్కినప్పటికీ సెకీ ఈ రెండు కంపెనీస్తో చేసుకున్న అగ్రిమెంట్ని ఫైనలైజ్ చేయలేకపోయింది. ప్రైస్ ఎక్కువైపోవడం వల్ల స్టేట్ డిస్కామ్స్ పవర్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అప్పటికే వేరే పవర్ ట్రేడింగ్ కంపెనీస్ ఇంకా తక్కువ రేట్కు పవర్ సప్లై చేస్తామని స్టేట్ డిస్కామ్స్కి ఆఫర్ ఇచ్చారు. దీంతో సెకీతో అగ్రిమెంట్కి డిస్కామ్స్ వెనకడుగు వేశాయి. ఒకవేళ డిస్కామ్స్ సెకీతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకోకపోతే సెకీ అదాని గ్రీన్ అలాగే అజూర్ పవర్తో చేసుకున్న అగ్రిమెంట్ మీదకు ముందుకు వెళ్ళలేదు. అలాగే ఈ అగ్రిమెంట్ ఫైనలైజ్ అవ్వదు. దీనివల్ల ఈ రెండు కంపెనీస్కి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ప్రాఫిట్స్ రావు.
అలాగే కంపెనీకి వచ్చే రెవెన్యూ కూడా రిస్క్లో పడుతుంది. ఈ కాంట్రాక్ట్ ద్వారా ఈ 2 కంపెనీస్ $2 బిలియన్ ప్రాఫిట్‌ని ఎస్టిమేట్ చేసుకున్నాయి. అంటే 16,000 కోట్ల రూపాయలు. ఈ ఎస్టిమేషన్‌ని చూపించే ఈ 2 కంపెనీస్ ఇన్వెస్టర్స్ నుండి ఇన్వెస్ట్‌మెంట్స్ కలెక్ట్ చేశాయి. దీంతో ఈ కాంట్రాక్ట్ పోకుండా ఈ కంపెనీస్ కొన్ని స్టేట్ యొక్క గవర్నమెంట్స్‌లోని కీలక వ్యక్తులకు లంచాలు ఇచ్చి స్టేట్ డిస్కామ్స్ సెకీతో అగ్రీమెంట్ చేసుకునేలా చేశారు. ఇదే యూఎస్ చేస్తున్న అభియోగం. అలాగే యూఎస్ డాక్యుమెంట్ ప్రకారం 2021 జులై అలాగే డిసెంబర్ మధ్యలో ఈ లంచాలు ఇవ్వటం వల్లే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిషా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు సెకీతో ఒప్పందం చేసుకున్నాయి. ఈ 4 స్టేట్స్ అఫీషియల్స్‌కి $265 మిలియన్ అంటే సుమారు 2,000 కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్లు యూఎస్ చెబుతుంది. ఈ అభియోగాలకు సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా యూఎస్ కోర్టులో ప్రవేశపెట్టినట్లు కొంతమంది చెప్తున్నారు. యూఎస్ ఏజెన్సీస్ ప్రకారం గౌతమ్ అదానీ గారు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌లోని కీలక వ్యక్తిని కలిసి 1,750 కోట్ల లంచం ఆఫర్ చేశారు. అందుకు గాను ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిస్కామ్స్ సెకీతో పవర్ పర్చేస్ అగ్రీమెంట్స్ చేసుకున్నాయి. మన ఇండియాలో స్కామ్ జరిగితే అమెరికాకి ఏం సంబంధం అని మీరు అడగచ్చు. ఈ విషయం అర్థం చేసుకోవాలంటే 2020కి వెళ్ళాలి. 2020 జూన్‌లో సెకీ నుండి కాంట్రాక్ట్స్ దక్కించుకున్న అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ అలాగే అజూర్ పవర్ కంపెనీ 2 న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో రిజిస్టర్ అయ్యాయి. ఈ 2 కంపెనీస్ ఇన్వెస్టర్స్‌ని అట్రాక్ట్ చేయడం కోసం కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాయి. అవేంటంటే అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఈ కాంట్రాక్ట్ గురించి ద వరల్డ్స్ గ్రేటెస్ట్ సోలార్ అవార్డ్ అని చెప్పింది. అంతేకాదు $6 బిలియన్ ఇన్వెస్ట్మెంట్‌తో 20 ఇయర్స్‌లో ఈ కంపెనీ టాక్సెస్ కట్టవంగా $2 బిలియన్ ప్రాఫిట్‌ని సంపాదిస్తుందని చెప్పారు. ఈ నంబర్స్ అన్ని మన కరెన్సీలో చెప్తే 49 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్‌తో 20 సంవత్సరాలలో ఈ కంపెనీ టాక్సెస్ కట్టవంగా 16,000 కోట్ల రూపాయలు ప్రాఫిట్‌గా సంపాదిస్తుందని. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి అతిపెద్ద కాంట్రాక్ట్ దొరికినట్లు ఈ కంపెనీ ఇన్వెస్టర్స్‌కి చెప్పింది. అంతేకాదు అదానీ కంపెనీ ప్రెస్ రిలీజ్‌లో ఈ ప్రాజెక్టు వల్ల 4 లక్షల డైరెక్ట్ అలాగే ఇండైరెక్ట్ జాబ్స్ జనరేట్ అవుతాయని, అలాగే ఈ అగ్రీమెంట్ పీరియడ్‌లో 900 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్ కూడా తగ్గుతుందని మెన్షన్ చేశారు. గౌతమ్ అదానీ గారే నేరుగా ప్రెస్ రిలీజ్‌లో ఈ ప్రాజెక్టుపై ఈ విధంగా చెప్పారు. "We are honored to be selected by SECI for this landmark solar award. In today's world, climate adoption cannot be considered independent of economic development priorities and both job creation as well as decarbonization." ఇలా చెప్పి అదానీ గారు యూఎస్ ఇన్వెస్టర్స్ నుండి అలాగే బ్యాంక్స్ నుండి లోన్స్ ద్వారా $6 బిలియన్ ఇన్వెస్ట్మెంట్‌ని కలెక్ట్ చేశారు. అమెరికాలో కలెక్ట్ చేసిన మనీకి అమెరికన్ స్పెషల్ రూల్స్ ఉంటాయి. అలాగే అమెరికన్ మానిటరింగ్ కూడా ఉంటుంది. అమెరికా రూల్స్ ప్రకారం యూఎస్ ఇన్వెస్టర్స్ నుండి కలెక్ట్ చేసిన ఈ మనీని బ్రైబ్‌కి యూజ్ చేయకూడదు. అంటే లంచం ఇవ్వకూడదు. అలాగే లంచం ఇచ్చి కాంట్రాక్ట్ దక్కించుకోవడం కూడా యూఎస్ రూల్స్ ప్రకారం నేరం. అలాగే ఇన్వెస్టర్స్‌కి అబద్ధాలు చెప్పి మనీ కలెక్ట్ చేశారని అమెరికా ఇప్పుడు అదానీ గారిపై అభియోగం మోపింది. అదానీ గారితో పాటు మరికొందరిపై కూడా ఈ అభియోగాన్ని మోపారు. వీరిలో అజూర్ పవర్ కంపెనీ ఓనర్స్ కూడా ఉన్నారు. ఇక ఈ ఇష్యూ అంతటిపై సెకీ చైర్మన్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఆర్‌పి గుప్తా గారు స్పందించారు. ఈయన చెప్పిన దాని ప్రకారం ఈ ఇష్యూకి సెకీకి ఎలాంటి సంబంధం లేదు. ఇందులో సెకీ ఎలాంటి తప్పు చేయలేదని ఆయన చెప్పారు. యూఎస్ డాక్యుమెంట్‌లో సెకీపై ఎలాంటి అభియోగాలు మోపలేదని ఆయన చెప్పారు. బట్ ఈ ఇష్యూలో డైరెక్ట్‌గా సెకీ నేమ్ మెన్షన్ చేయకపోయినా సెకీనే చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అసలు రేట్ ఎక్కువైనా బిడ్డింగ్ ప్రాసెస్‌లో ఈ 2 కంపెనీస్‌తో ఎందుకు అగ్రీమెంట్ చేసుకున్నారు అనే విషయం సెకీ చెప్పాలి. అలాగే ఒకసారి ఇంట్రెస్ట్ చూపని డిస్కామ్స్ మళ్ళీ ఎలా అగ్రీమెంట్ సెకీతో చేసుకున్నాయి అనే విషయం సెకీ ఎందుకు అనుమానించలేదు అనే ప్రశ్నలు కూడా వినబడుతున్నాయి. ఈ ప్రశ్నలకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సమాధానం చెప్పాలి. అలాగే భారత ప్రభుత్వం కూడా ఈ అలిగేషన్స్‌పై సీరియస్ అలాగే డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక కంపెనీకి సంబంధించిన విషయం కాదు. డైరెక్ట్‌గా ఒక గవర్నమెంట్ కంపెనీనే ఈ ఇష్యూలో ఉంది. సో ఇండియన్ గవర్నమెంట్ అసలు లంచం ఇచ్చారా లేదా జస్ట్ అలిగేషన్ మాత్రమేనా? ఒకవేళ లంచం ఇస్తే బ్లాక్ మనీ ఇచ్చారా లేక ఇన్వెస్టర్స్ యొక్క డబ్బునే ఇచ్చారా అని తేల్చాలి. స్టేట్ గవర్నమెంట్స్ ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ అసలు సెకీతో ఎందుకు అగ్రీమెంట్ చేసుకున్నారు? మిగతా కంపెనీస్ ఎంత రేటుకి సప్లై చేయడానికి టెండర్స్ వేశాయి? వాటిని కాదని ఎందుకు సెకీతో అగ్రీమెంట్ చేసుకున్నారు అనే విషయం ఆధారాలతో ప్రూవ్ చేయాలి. అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ, అజూర్ కంపెనీ అమెరికన్ అథారిటీస్‌ని, ప్రాసిక్యూటర్స్‌ని ఛాలెంజ్ చేయాలి. కంపెనీస్ యొక్క అన్ని ట్రాన్సాక్షన్స్‌ని ఆడిట్ చేయడానికి ఛాలెంజ్ చేయాలి. ఆడిట్‌లో ఫైనాన్సెస్ అన్నీ క్లియర్‌గా ఉంటే, ఎక్కడ బ్రైబ్ ఇచ్చినట్లు ఆధారాలు లేకపోతే, అలాగే ప్రూవ్ అవ్వకపోతే యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అలాగే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్‌ని ఇంటర్నేషనల్‌గా పబ్లిక్‌గా అపాలజీ చేయడానికి కంపెనీస్ డిమాండ్ చేయాలి. ఇక ఈ ఇష్యూ వెనుక కొన్ని పొలిటికల్ అలాగే బిజినెస్ రీజన్స్ కూడా ఉండొచ్చని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
అమెరికాలో ఇప్పుడున్న గవర్నమెంట్‌కి నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ రష్యా నుండి ఆయిల్ కొనడం నచ్చట్లేదు. అప్పటి నుండి మోడీ గారి గవర్నమెంట్ మీద ప్రెషర్ తెస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే కెనడా, యూఎస్ కలిసి ఖలిస్తాన్ లీడర్స్‌ని ఇండియన్ గవర్నమెంట్ చంపేస్తుందని ఓవర్ యాక్షన్ చేశారు. అలాగే ఇండియన్ ఆఫీసర్స్‌ని అమెరికాలో అరెస్ట్ కూడా చేశారు. బంగ్లాదేశ్ వేదికగా కూడా ఇండియాపై కుట్రలు చేశారు. అదానీ గారు నరేంద్ర మోడీ గారికి మంచి సన్నిహితుడు. వీరిద్దరి స్నేహం గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. దీంతో మోడీ గారి గవర్నమెంట్‌ని డీఫేమ్ చేయడానికి కూడా ఈ రకంగా చేయొచ్చు అని కొంతమంది చెప్తున్నారు. ఈ డాట్స్ అన్ని కలిపితే సంథింగ్ మీకు కూడా అర్థమై ఉంటుంది. ఇక బిజినెస్ గేమ్స్ విషయానికొస్తే మన హెచ్‌డి ఛానల్ రవి బ్రదర్ ఈ విషయాన్ని బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది, చూడటానికి ట్రై చేయండి. రవి గారు చెప్పింది మీకు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. 2024లో అమెరికన్ ఎలక్షన్స్‌లో రిపబ్లికన్ పార్టీ గెలిచింది. కానీ డొనాల్డ్ ట్రంప్ గారు ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. డొనాల్డ్ ట్రంప్ గెలుపులో ఎలాన్ మస్క్ పాత్ర చాలా కీలకమైనది. సో డొనాల్డ్ ట్రంప్ గెలవగానే టెస్లా స్టాక్స్ విపరీతంగా పెరిగిపోయాయి. అలాగే ఎలాన్ మస్క్ ఇండియాలో స్టార్లింక్‌ని లాంచ్ చేయబోతున్నారు. ఈ స్టార్లింక్ ఇప్పుడున్న టెలికాం కంపెనీస్ కంటే తక్కువ ప్రైస్‌కే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ప్రతి మూలలో కూడా ఇంటర్నెట్ వస్తుంది. ఎందుకంటే ఇది డైరెక్ట్ శాటిలైట్‌తో లింక్ అయి ఉంటుంది. సో స్టార్లింక్ లాంచ్ అయితే ఎక్కువ నష్టం జరిగేది ఇప్పుడున్న మెయిన్ టెలికాం కంపెనీస్ ఎయిర్టెల్ అలాగే జియోకి. దీనివల్ల ముఖేష్ అంబానీ గారి నెట్వర్క్ పడిపోతుంది. అట్ ద సేమ్ టైం ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ వల్ల అదానీ గారి నెట్వర్క్ పెరుగుతుంది. అదానీ గారు డొనాల్డ్ ట్రంప్ కూడా మంచి మిత్రుడు. అండ్ దీని వెనుక చైనా కూడా ఉందని కొందరు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. డెమోక్రటిక్ పార్టీని కంట్రోల్ చేసే డీప్ స్టేట్ వారికి చైనాలో కూడా బిజినెస్ ఉన్నాయని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే చైనాని చావుదెబ్బ కొడతాడు. సో దీనివల్ల ఇంటర్నేషనల్ బిజినెస్లో ఇండియా రోల్ పెరుగుతుంది. ఇది ఆపాలంటే ఇండియాలో బిజినెస్ చేయడానికి ఇన్వెస్ట్ చేయకుండా అమెరికన్ ఇన్వెస్టర్స్ని ఆపాలి. టెస్లా త్వరలో స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ చేస్తున్నట్లు ఇలాన్ మస్క్ ప్రకటించారు. ఒకవేళ టెస్లా మొబైల్ ఇండియాలో లాంచ్ అయితే మెయిన్గా నష్టపోయేది చైనానే. ఎందుకంటే చైనా కంపెనీస్ మన స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీని ఏలుతున్నాయి. ఇది కూడా జరగకుండా ఉండాలంటే ఇండియాలో బిజినెస్కి ఇన్వెస్ట్ చేయడం పట్ల అమెరికన్ ఇన్వెస్టర్స్కి ఇష్టం లేకుండా చేయాలి. అలా చేయాలి అంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేసిన మనీతో లంచాలు ఇచ్చారు అనే ఎలిగేషన్ చేయాలి. ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్స్ అంచనాలే. సో అదానీ గారు లంచం ఇచ్చారా లేదా అనే విషయాన్ని మీకే వదిలేస్తున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా హార్డ్ వర్క్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.